Jerusalem, city of hope. Jerusalem, city of light. Jerusalem, Jerusalem, city of promise, bright in the night. Jerusalem, city of hope. Jerusalem, city of light. Jerusalem, Jerusalem, city of promise, bright in the night. జెరూసలేం అటు కాదు అటు. నేను జెరూసలేంకి వెళ్ళట్లేదు, ఏసైని వెతుక్కుంటూ వెళ్తున్నా. ఏసైకి వెళ్ళాడు, ఎప్పుడో జెరూసలేంకి వెళ్ళిపోయాడు. పదా మార్తా, మార్తా, ఓ మార్తా, ఎంతసేపు పిలిచినా బయటికి రావే మార్తా, తొందరగా బయటికి రా. తొందరగా బయటికి రా, ఎంతసేపు మార్తా? ఆగుతుందా? నాకు తెలుసు ఏసయ్య ఇంకా శిష్యులు వస్తున్నారు. పొయ్యి మీద మటన్ కూర పెట్టా, ఉడుకుతుంది. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి. పెరుగు చేయాలి, కూర ఉండాలి. ఆగుతా, నువ్వు నా పిల్లలకు. అబ్బా, నా వయసు అయిపోయింది, అయినా నా కొడుకులు యాకోబు యోహాను పెద్దవాళ్ళు అయిపోయారు. అబ్బా, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో. కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏంటి నా కొడుకు గురించి మాట్లాడుతున్నట్టున్నారు? అయినా నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? కొండ మీద యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తినిపించారు. అందులో మగవారు మాత్రమే, అంతేకాకుండా ఆడవాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. అవునా? అవును మరి. కుష్టి రోగుని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి కళ్ళనిచ్చాడు, దెయ్యం పట్టిన వాళ్ళని దెయ్యాల నుంచి విడిపించాడు. అవును, ఏసయ్యకి ఎన్నో శక్తులు ఉన్నాయి. తిను ఎన్నో పాపాలు చేసింది, కానీ యేసయ్య క్షమించాడు. అవును మరి అమ్మ, చిన్నప్పుడు ఏసయ్య అల్లరి చేసేవాడా? ఏం చెప్పమంటావు ఏసయ్య చేసినందుకు? మేము చిన్నప్పుడు నేను యోసేపు గారు ఏసయ్య యెరూషలేము దారుల్లో ద్రాక్షారసం కొనడానికి వెళ్ళినప్పుడు మేము ఇలా కొని ఇలా తిరిగి లోపల మాయమైపోయాడు. అవునా? మరేమైంది? ఎక్కడున్నా తెలుసు, మొత్తం అంతా వెతికి ఆఖరి
ఆఖరికి మందిరంలో చూసినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసు? ఏం చేస్తున్నారు? అధిపతులు యాజకులు పరిచయాలతో తర్కిస్తున్నాడు గ్రంథం గురించి. అప్పట్లోనే అంత జ్ఞానం ఉంది. అవును, తను నీకు ఎలా పరిచయం? ఏంటి ఇంకొక మరియా? ఇంకా ఈ లోకంలో ఎంతమంది మరియల పేర్లు గుర్తుపెట్టుకోవాలో. నేను అక్కడ నాతో కొండ మీద ఉంటే తీసుకొచ్చాను. నాకు ఒక ప్రశ్న ఉంది. ఏసయ్య మీకు ఎలా తెలుసు? నా గురించి చెప్పాలంటే యేసయ్య అందరికీ ఒక రక్షకుడుగా ఉంటాడు, కానీ నన్నైతే నాకు ప్రాణం తిరిగి ఇంకొక ప్రాణం పోసిన వాడు యేసయ్య. మరి చూసుకుంటే ఈ యొక్క లోకంలో అందరూ, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒకప్పుడు పాపం చేసేదాన్ని, కానీ ఈ లోకంలో ఒకప్పుడు నేను పాపం చేసినప్పటికీ మనుషులందరూ ఇంకా నన్ను రాళ్ళతో కొట్టి చంపారని భావించినప్పుడు ఆ సమయంలో మరి యేసయ్య వచ్చి నాకు ఇంకొక జన్మనిచ్చాడు. మరి ఇంకొకసారి ఆ పాపం చేయొద్దు అని మరి నన్ను క్షమించాడు. అవును, యేసయ్యకి ఎంతో క్షమించే గుణం ఉంది. అదంతా కాదే, నాకు కూడా చిన్నప్పుడు చాలా జ్ఞానం ఉండేది. ఇవి ఏసైకే కాదు, నాకు కూడా చిన్నప్పుడు జ్ఞానం బాగానే ఉండేది. అవును, వచ్చారు. ఎవరు? నా కొడుకు. ఏంటేదో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, ఏం లేదు. మీరు చేసిన కార్యం గురించి చెప్తున్నాను. సరే అది ఇంకా ఉడకలేదు. ఆయన నాబట్టలేదు. నువ్వు ఎందుకు వచ్చి ఉన్నాడు? అరే మన అమ్మ కూడా ఇక్కడే ఉందిరా. ఏం చెప్పింది ఏంటో మన గురించి. ఈ మధ్య వేసేతో ఉన్న అమ్మ తిట్టు తప్పించుకున్నామన్నయ్య. నీకు ఎట్టితే కొంచెం ఆసక్తి ఎక్కుతుంది. అవును, ఇంతకీ లాజరేడి? లాజర్ బయటికి వెళ్ళాలి. నా దారిలో ఉండుంటాడు. ఈసయ్య, నువ్వేనా చెప్పు. అక్కడ నేను వంటగదిలో ఒక్కదానే పని చేసుకుంటుంటే మరియా ఇక్కడ ఉంది. మార్త, నీవు నీ పనిలో నిమగ్నమైపోయి తొందరపడుచున్నావు. కానీ అవసరమైంది ఒకటే ఉంది. అదేంటంటే మరి ఒక ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఆ ఉత్తమమైన దాన్ని మరియ నుంచి ఎవరు తీసుకోలేదు. నేను ఇది గ్రహించలేను. అవును, సరిగా నీ వంట ఏంటి? చాలా బాగుందని చెప్తున్నాను తల్లి. దేవి మా ఇంట్లో